హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చంద్రిక ఎంబ్రాయిడరీ. ఈ వీడియోలో నేను ఇలా స్టిక్కీ పేపర్ పైన ఇలా లైన్స్గా ఉన్న డిజైన్ని నెక్కి రౌండ్గా హ్యాండ్స్కి ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా లైన్స్ లాగా ఉంటుంది డిజైన్. మనము ప్రింట్ చేసుకునేటప్పుడు ఇలా లైన్స్ లాగా ఎందుకు ఉంటుందంటే మనం రౌండ్ షేప్లో డిజైన్ ప్రింట్ చేసుకుంటే అన్ని సైజుల నెక్లకి సెట్ అవ్వదు. ఇలా లైన్స్గా ప్రింట్ చేసుకుంటే ఏ సైజు నెక్కైనా సరే మనము ఇలాంటి లైన్స్ కట్ చేసుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజ్ ఫిక్స్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక డిజైన్ తీసుకొని మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఎలాంటి మార్క్ చేసుకోలేదు, రౌండ్ నెక్కి రౌండ్గా కానీ స్క్వేర్గా కానీ, అందుకే డిజైన్ కొంచెం క్రాస్గా స్టిక్ చేసుకున్నాను. మనం డిజైన్ని మన నెక్ని బట్టి కూడా మనం డిజైన్ ప్రింట్ చేసుకోవచ్చు. నెక్ షేప్ ఎలా ఉన్నా సరే మనము ఈ పేపర్ కట్ చేసి మనకి కంఫర్టబుల్గా స్టిక్ చేసుకోవచ్చు. ఈ స్టిక్కీ పేపర్ బ్లౌజ్ పైన కాకుండా బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా వర్క్ చేసుకోవచ్చు. మనకి కంఫర్ట్గానే ఉంటుంది, ఈజీగా అతికించేసుకొని వర్క్ చేసుకోవచ్చు. మనకి షేప్ రౌండ్గా కావాలి కాబట్టి ఇలా కట్ చేసుకొని పేపర్ ఎలా అయినా మనం అతికించేసుకోవచ్చు. మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అతికించేసుకోవచ్చు. ఇక్కడ నేను రౌండ్ నెక్కి అతికిస్తున్నాను. రౌండ్ నెక్కి సెట్ చేసి నేను ఎలా ఉంటుందో వర్క్ చూపిస్తాను. మీరు కూడా ఇలా కుట్టిన బ్లౌజ్కి కాకుండా క్లాత్ పైన వర్క్ వేసుకోవాలంటే మార్జిన్ ఖచ్చితంగా చేసుకుంటారు కదా. నేను ఇక్కడ చేసుకోలేదు, మార్జిన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. రౌండ్ షేప్ ఏదైనా సరే నేను ఇక్కడ షేప్ నీట్గా సెట్ చేసుకోలేదు, అందుకని రౌండ్గా రాలేదు డిజైన్, కొంచెం షేప్ అవుట్ అయ్యింది. ఇంకా ఈ స్టిక్కీ పేపర్ పైన డిజైన్ కూడా కలర్లో ఉంది కాబట్టి నేను వేసిన వర్క్ కూడా అంత క్లియర్గా కనపడలేదు. ఈ వీడియోలో నేను తీసుకున్న డిజైన్లో ఏ మెటీరియల్ ఏ కలర్లో ఉందో అదే కలర్ యూస్ చేశాను. గ్రీన్ కలర్ పైన గ్రీన్ కలర్ వాడడం వల్ల కలర్ కూడా సరిగ్గా కనపడలేదు స్టిక్ చేసేటప్పుడు. కానీ ఈ డిజైన్లో ఉన్న వర్క్ చాలా ఈజీగా ఉంది, సింపుల్గానే అయిపోయింది. గ్రీన్ కలర్ మనకి నాట్ స్టిచెస్ వేసుకున్నాము చమ్కీ యూస్ చేసి. ఇంకా మిగతాదంతా బ్యాక్ స్టిచ్ వేసుకొని అలా ఫినిష్ చేసేసుకున్నాను. ఈ డిజైన్ మొత్తంలో అన్ని సింపుల్ స్టిచెస్ ఉన్నాయి. ఇక్కడ గోల్డ్ కలర్ ప్లేస్లో నేను మొత్తం థ్రెడ్ యూస్ చేశాను. ఈ వర్క్లో గోల్డ్ బీడ్స్ కంటే థ్రెడ్ వర్క్ ఎక్కువగా ఉంది. గోల్డ్ కలర్ థ్రెడ్ వాడడం వల్ల కూడా లుకింగ్ చాలా బాగా వచ్చింది. లైన్స్కి ఇంకా బ్యాక్ స్టిచ్ వాడాను. లీవ్స్కి డబల్ టైమ్ చైన్ స్టిచ్ యూస్ చేశాను. మిగిలింది వైట్ బీడ్స్ పెట్టుకున్నాను, చిన్న చిన్న పూసలు కూడా యాడ్ చేసుకున్నాను. డిజైన్ని ఇలా లైన్స్ లాగా మనము ప్రింట్ చేసుకోవడం వల్ల మనకి చాలా డిజైన్ వస్తుంది, ఇంకా పేపర్ కూడా వేస్ట్ అవ్వదు. ఎలాంటి డిజైన్ అయినా సరే లైన్స్గా ప్రింట్ చేసుకోవచ్చు. ఓన్లీ నెక్ డిజైన్స్, హ్యాండ్ డిజైన్స్, ఫుల్ డిజైన్స్ కాకుండా ఇలాంటివి లైన్స్గా మనము ప్రింట్ చేసుకుంటే ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే ఏ సైజ్ డిజైన్కైనా సరే మనం సెట్ చేసుకోవచ్చు. నేనైతే స్టిక్కీ పేపర్ యూస్ చేసుకొని చాలా వర్క్ చేసుకుంటున్నాను. అన్ని సింపుల్ మెథడ్లో సింపుల్ స్టిచెస్ యూస్ చేసి వర్క్ అయితే చాలా గ్రాండ్గా వేసుకుంటున్నాను. మనకి ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ డిజైన్ గీసుకోవడం వచ్చిన వాళ్ళు డిజైన్ గీసుకోవచ్చు. డిజైన్ గీసుకోవడం రాకపోయినా కూడా మనం దీనిపైన ప్రింట్ చేయించుకొని ఈజీగా అతికించేసుకొని కుట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అయితే. మనకి వర్క్ వేసుకునే టైం లేకున్నా కూడా మనకి జస్ట్ ఈ పేపర్ పైన డిజైన్ ఉంటే సరిపోతుంది. మెటీరియల్ తెచ్చుకొని చాలా ఈజీగా తొందరగా స్టిక్ చేసేసుకోవచ్చు. డిజైన్ కోసం మళ్ళీ మనం ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, చాలా ఈజీగా అయిపోతుంది. నేను ప్రతి వీడియోలోనూ ఈ పేపర్ గురించి డిజైన్ ఈజీగా ఎలా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నాకు తెలిసిన వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా వర్క్ వేసుకునే వాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. ఈ పేపర్ని ఎలా యూస్ చేసుకోవాలి, నేను ఎలాంటి వీడియోలు చేయాలో కూడా నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నాకు ఒకవేళ తెలియదు కూడా వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కూడా నేను కొంచెం నేర్చుకున్నాను. ఈ పేపర్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని కూడా చెప్పారు. పేపర్ గురించిన డీటెయిల్స్, ఇది ఎలా వాడుకోవాలి, దీనివల్ల యూజెస్ ఏముంటుంది, ఎలా వాడుకోవాలో కూడా నేను చాలా వీడియోస్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇది ఏం పేపర్, ఇది ఎలా వాడుకోవాలి, ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్కి మనకి ఎలా యూజ్ అవుతుందో అన్ని డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి.
ఇంకా ఎలాంటి డిజైన్స్ ఎలా ప్రింట్ చేసుకోవాలో కూడా చాలా వీడియోస్లో అప్లోడ్ చేశాను. ఎలాంటి డిజైన్స్ అంటే అన్ని డిజైన్స్ ఒకేలాగా ప్రింట్ చేసుకోలేము. ఇలాంటి సింపుల్ డిజైన్స్ అయితే లైన్స్గా డిజైన్ చేసుకుంటాము. కొన్ని డిజైన్స్ కొన్ని రకాలుగా మనం ప్రింట్ చేసుకోగలము. స్టిక్కీ పేపర్ A4 షీట్ ఉంటుంది. A4 షీట్ ఒక్క పేపర్ పైన మనకి డిజైన్ అంతా సరిపోదు కదా మన బ్లౌజ్కి. అందుకని మనకి బ్లౌజ్కి తగ్గట్లుగా మనకి ఈ స్టిక్కర్ పేపర్ పైన ఎలాంటి మెజర్మెంట్స్ అవసరం లేకుండా ప్రింట్ చేసుకుంటాము. అలా ప్రింట్ చేసుకోవడం వల్ల ఎలాంటి మెజర్మెంట్స్ లేకుండా ఏ సైజ్ బ్లౌజ్కైనా కూడా ఈజీగా సెట్ అయిపోయేలా ఉంటుంది ఈ పేపర్ పైన డిజైను. ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న నెక్ డిజైనే చూసుకోండి. ఇది అన్ని లైన్స్గా ఉంటుంది. ఈ లైన్స్ని మనం కట్ చేసుకొని ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే అతికించేసుకోవచ్చు. పేపర్ గురించి డీటెయిల్స్, పేపర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతి వీడియోలో చెప్పాల్సి వస్తుందండి. ఎందుకంటే ప్రతి వీడియో చూసిన తర్వాత అందరూ మళ్ళీ క్వశ్చన్స్ రిపీట్ చేస్తూనే ఉన్నారు. దాని గురించి డీటెయిల్స్ కోసం చాలా వీడియోస్లో అప్లోడ్ చేశాను నేను ఈ పేపర్ గురించి డీటెయిల్స్. అయినా కూడా మళ్ళీ అడుగుతున్నారు. పేపర్ ఒకవేళ కావాలనుకుంటే ఫస్ట్ వీడియోస్ చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. ఏ డిజైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈ పేపర్ మనం ఎలా వాడుకోవచ్చో తెలుస్తుంది. తెలియకుండా పేపర్ తీసుకుంటే మళ్ళీ మీకు యూజ్ ఉండదు పేపర్ వల్ల. పేపర్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత పేపర్ యూజ్ చేస్తే మీకు కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఒకసారి పేపర్ గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత పేపర్ ఆర్డర్ పెట్టుకోండి. డిజైన్స్ బాగా గీయగలం అనుకునే వాళ్ళు మీ ఓన్ డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. ఈ పేపర్ పైన పెన్సిల్తో డ్రా చేసుకొని కూడా స్టిక్ చేసుకొని మనం స్టిక్ చేసుకోవచ్చు. కిడ్స్ ఫ్రాక్స్కి మనకి కావాల్సిన డిజైన్ ఎక్కడైనా సరే మనకు ఓన్గా డిజైన్స్ వేసుకోవడం వస్తే మనము మన ఓన్ డిజైన్సే వేసుకోవచ్చు. యూనిక్గా ఉంటుంది. ఈ పేపర్ని పెన్సిల్తో డ్రా చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు, ఇంకా కార్బన్ పెట్టి కూడా మనము కాపీ చేసుకోవచ్చు. పేపర్ క్లాత్ పైన స్టిక్ చేసినప్పుడు చాలా లైట్గా ఉంటుంది. మనకి పేపర్ ఉంది క్లాత్ పైన అనే ఫీలింగ్ కూడా ఉండదు. చాలా ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డిజైన్ స్టిక్కీ పేపర్ పైన ఉన్న డిజైన్లో ఏ కలర్ ఉందో అదే కలర్ స్టిక్ చేస్తున్నాను కాబట్టి మనకి అంత డిఫరెన్స్గా అంత క్లియర్గా కనపడట్లేదు. గోల్డ్ కలర్ పైన గోల్డ్ కలర్ యూస్ చేస్తున్నాను కాబట్టి అక్కడ మనకి స్టిక్ చేస్తున్న ఫీలింగ్ కూడా అనిపించట్లేదు. కలర్ ప్రింట్ వస్తుందని ట్రై చేశాను కానీ కలరే తీసుకోవాల్సిన అవసరం లేదు. బ్లాక్ అండ్ వైట్ తీసుకొని కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్లో కూడా మనకి ఆ డిజైన్లో మనకి ఏ వర్క్ యూస్ చేశారో కూడా తెలుసుకోవడానికి బ్లాక్ అండ్ వైట్ డిజైన్ సపరేట్గా తీసుకుంటే సరిపోతుంది. అలా తీసుకొని సింపుల్గా అతికించేసుకొని కుట్టేసుకోవచ్చు. చాలా చాలా ఈజీగా అయిపోతుంది. నేను ఇప్పటివరకు ఈ స్టిక్కీ పేపర్ యూస్ చేసి ఆల్రెడీ స్టిక్ చేసిన బ్లౌజ్ పైన వర్క్ చేసుకున్నాను. నార్మల్ క్లాత్ పైన కూడా వర్క్ చేశాను. ఇంకా గ్రీటింగ్స్ లాగా కూడా న్యూ ఇయర్ విషెస్కి కూడా నేను ఈ స్టిక్కీ పేపర్ పైన డ్రా చేసుకొని వర్క్ చేశాను. రిటర్న్ గిఫ్ట్ లాగా కూడా ప్లాన్ చేసుకున్నాను. ఈ స్టిక్కీ పేపర్ యూస్ చేసుకొని మనకి క్లాత్ పైన డ్రా చేసుకుంటే అంత నీట్గా డ్రా చేయడం రాదు. పేపర్ పైన అయితే నీట్గా వస్తుంది కదా. ఈ పేపర్ పైన డ్రా చేసుకొని దీన్ని మనం క్లాత్ పైన అతికించేసుకొని కుట్టేసుకోవచ్చు. వర్క్ వేసి థ్రెడ్ వర్క్ వేసి మనకి సర్ప్రైజ్ గిఫ్ట్లు కానీ రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటే ఈ పేపర్ చాలా బాగా యూజ్ అవుతుంది. దీనిపైన మనకి ఎలాంటి డిజైన్ డ్రా చేసుకోవచ్చు. ఎలాంటి వర్క్ అయినా వేసుకోవచ్చు. పెయింటింగ్ వేసుకోలేము ఎందుకంటే పేపర్ మెల్ట్ చేస్తాం కాబట్టి మనం అవుట్లైన్స్ వేసుకోవచ్చు. అవుట్లైన్స్ థ్రెడ్ వర్క్ చేసుకున్న తర్వాత కావాలంటే పేపర్ మెల్ట్ అయిపోయిన తర్వాత పెయింటింగ్ వేసుకోవచ్చు. ఇక్కడ ఫ్లవర్స్ సింపుల్ డిజైనే ఉంది. కొన్ని పెద్ద ఫ్లవర్స్ ఉంటే పెద్ద ఫ్లవర్స్కి అవుట్లైన్స్ మనము థ్రెడ్ వర్క్ చేసుకొని పేపర్ మెల్ట్ అయిపోయిన తర్వాత పెయింటింగ్ వేసుకోవచ్చు కావాలంటే ఆ ప్లేస్లో. నాకు వర్క్ వేసుకోవాలంటే చాలా ఇష్టం. కొత్తగా క్రియేట్ చేసుకోవాలంటే ఇంకా ఇష్టం. కానీ నాకు అంత నీట్గా డ్రా చేసుకోవడం రాదు. ఈ స్టిక్కీ పేపర్ వల్ల నేను చాలా ఈజీగా స్టిక్ చేసుకోగలుగుతున్నాను. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఎలాంటి వర్క్ కావాలంటే అలాంటి వర్క్ ఈజీగా దీనిపైన ప్రింట్ చేసుకొని మనం వర్క్ వేసేసుకోవచ్చు. ఎవరి హెల్ప్ తీసుకొని అవసరం లేదు, ఎవరిని హెల్ప్ అడగని అవసరం లేదు. చాలా ఈజీగా మనం స్టిక్ చేసేసుకోవచ్చు. మన దగ్గర పేపర్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఇంకెవరి హెల్ప్ లేకుండా మనం ఈజీగా ఇలాంటి వర్క్ చేసేసుకోవచ్చు. ఈ పేపర్ యూస్ చేసి ఓన్లీ బ్లౌజ్కే కాదండి, మనము గిఫ్ట్ లాగా సీనరీ లాగా మనం ఫ్రేమ్ లాగా కూడా సెట్ చేసుకోవచ్చు. పెయింటింగ్ కూడా వేసుకోవచ్చు.
ఇంట్లో డెకరేషన్ ఐటెం లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. క్లాత్ రిలేటెడ్ ఏదైనా సరే మనము ఈ పేపర్ అతికించేసుకొని వర్క్ చేసుకోవచ్చు. సీనరీ లాగా కూడా వర్క్ చేసుకోవచ్చు. ఎలాంటి డిజైన్ అయినా దీనిపైన ప్రింట్ చేసుకోగలం కాబట్టి జస్ట్ థ్రెడ్ వర్క్ అవుట్లైన్ వేసుకొని పెయింటింగ్ కూడా చేసుకోవచ్చు. వేరే ఏ మెటీరియల్ అయినా సరే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మెటీరియల్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ మగ్గం వర్క్ రిలేటెడ్ ఈ థ్రెడ్ ఈ పూసలే కాకుండా ఎలాంటి మెటీరియల్ అయినా యూస్ చేసుకోవచ్చు. కానీ ఒకటి గమనించుకోవాలి, మనం వాటర్లో వేస్తే పాడైపోయే థింగ్ ఏదైనా సరే పేపర్ మెల్ట్ అయిన తర్వాత వాడుకుంటే చాలా బాగుంటుంది. ఈ డిజైన్ మొత్తంలో నేను వాడిన స్టిచ్చెస్ చాలా సింపుల్ స్టిచ్చెస్ వాడాను. లీవ్స్కి ఇంకా లేజీ డేజీ స్టిచ్, ఇంకా కొన్ని ప్లేసెస్లో లేజీ డేజీ యూస్ చేశాను. చైన్ స్టిచ్ కూడా యూస్ చేశాను. స్టిచ్ ఏదైనా యూస్ చేయొచ్చు, మనకు ఆ షేప్ వస్తే సరిపోతుంది. మనకి ఏ స్టిచ్ కంఫర్ట్గా ఉందనిపిస్తే ఆ స్టిచ్ యూస్ చేసుకోవచ్చు. ఈ లైన్స్కి బ్యాక్ స్టిచ్ వేసుకొని లీవ్స్కి చైన్ స్టిచ్ ఇంకా లేజీ డేజీ స్టిచ్ వేసుకున్నాను. ఇలాంటి వర్క్ చాలా ఈజీగా ఉంటాయి, చాలా సింపుల్గా కూడా ఉంటాయి. థ్రెడ్ వర్క్ అంతా ఇలా ఫినిష్ చేసుకున్నాను. నెక్ నేను డ్రా చేసుకోలేదు కాబట్టి కొంచెం షేప్ అవుట్ అయింది. మనం ఎలాగో బ్లౌజ్ స్టిక్ చేసిన తర్వాత ఇలా అతికించుకొని కుట్టుకుంటాం కాబట్టి అప్పుడైతే ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ బ్లౌజ్ స్టిచ్ చేసుకోకముందే కుట్టుకుంటే మనం పెన్సిల్తో అట్లీస్ట్ నెక్ డ్రా చేసుకోవాలి. నెక్ డ్రా చేసిన తర్వాత అతికించుకుంటే షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది. నేను ఇక్కడ డ్రా చేసుకోలేదు స్టిక్ పేపర్ అతికించే ముందు, అందుకే కొంచెం షేప్ అవుట్ అయింది. ఒకవేళ మనం వర్క్ చేసుకోకముందు అలా షేప్ అవుట్ అయినా కూడా పేపర్ని మళ్ళీ మనం తీసి రిమూవ్ చేసి మళ్ళీ స్టిక్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పేపర్ వర్క్ ఇలా మొత్తం ఫినిష్ చేసుకున్నాను. గమ్ పార్ట్ పేపర్ మెల్ట్ అయిన తర్వాత వేసుకోవాలి. ఇలా వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత థ్రెడ్ వర్క్ నేను వాటర్లో పెట్టి మెల్ట్ చేసుకున్నాను. మన డిజైన్ని మన క్లాత్ని బట్టి మనం ఎక్కువసేపు పెట్టుకుంటామా తక్కువసేపు పెట్టుకుంటామా అది మన ఇష్టం. ఒకవేళ తొందరగా తీయాలనుకుంటే పెట్టిన 2 మినిట్స్కి పేపర్ క్లాత్ నుంచి సపరేట్ అయిపోతుంది. అదంతా మెల్ట్ అయిపోయే వరకు ఉంచిన అవసరం లేదు, చేతితో కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు. క్లాత్ వర్క్ అంతా డ్యామేజ్ అయ్యేంత ఏమి లేదనుకున్నప్పుడు 10 to 5 మినిట్స్ పెట్టామంటే ఈజీగా మెల్ట్ అయిపోతుంది. నేను ఇక్కడ చేతితో రిమూవ్ చేసి కూడా చూపిస్తాను. తొందరగా క్లాత్ తీసేయాలి వాటర్ నుంచి అనుకున్నప్పుడు ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా రిమూవ్ చేసుకుంటే ఇంకా తొందరగా ఈజీగా అయిపోతుంది. కానీ మనం రిమూవ్ చేసేలోపే అదే వాటర్లో పెట్టగానే పేపర్ మెల్ట్ అయిపోతుంది. ఇలా పేపర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా డిజైన్ వేసుకోవాలి గమ్తో మనకి వర్క్ ఏదైనా ఉందంటే అప్పుడు చేసుకోవచ్చు. నేను గమ్తో చేసే వర్క్ అంతా పేపర్ మెల్ట్ అయిపోయిన తర్వాత చేసుకున్నాను. ఈ సింపుల్ డిజైన్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. నేను ప్రతి వీడియోలోనూ కామెంట్స్లో వచ్చిన కొత్త డౌట్స్కి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. మీకు కూడా ఇది యూజ్ అవుతే నాకు అంతే చాలు.
మీరు కూడా ఈ పేపర్ యూస్ చేసుకొని ఇలాంటి డిజైన్స్ వేసుకోండి. డిజైన్ నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.